గారు, రాంబాబు గారు, అలాగే ఈ బృందానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్న సిటీ బస్ బాబు గారు, పెద్దలందరూ కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి వరద ప్రాంతాలకు వెళ్ళి ఈరోజు అక్కడ అవసరార్థం కిట్లన్నీ ఇస్తున్నారు. నిజంగా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఎన్నో అవసరార్థాలు మన విజయవాడ వరద ప్రాంతాలకు వెళ్ళినాయి, అలాగే ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ఇలాంటి ఆపన్న హస్తం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి నిరంతరం అందిస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అందరం కూడా మేము మన తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులం, కార్యకర్తలంగా ఉన్నందుకు కూడా నిజంగా గర్విస్తూ ఉన్నాము. ఈరోజు పెద్దలు మాధవరావు గారు ఆధ్వర్యంలో కూడా ఈ సరఫరా చేయడం జరిగింది. కాబట్టి ఇందులో నేను కూడా ఒక పాల్పంచుకున్నందుకు నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. మరింత మంది ఈ సహాయార్థాలు చూసి వారు కూడా స్ఫూర్తి పొంది అక్కడ నిజంగా ఇబ్బంది పడుతున్న వారికి సహాయాలు అందించాల్సిందిగా నేను మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ఈ రోజున పటాపురం శ్రీ అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన వరద బాధితులకు అండగా ఉందాం అనే పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అనుసరించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు అభ్యర్థన మేరకు అయ్యప్ప భక్త బృందం వారు సుమారు 2.4 లక్షల రూపాయల విలువైన వస్తువులు కానివ్వండి, క్లీనింగ్ ఐటమ్స్ కానివ్వండి, వారు పంపిణీ చేయడానికి ముందు సిద్ధపడి ఒక పిలుపు మేరకు సిద్ధపడి ముందుకు వచ్చారు. వారికి నిరంజన్ గారికి, భాస్కర్ గారికి, రాంబాబు గారికి, మాధవరావు గారికి వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే మన బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు వర్మ నరేంద్ర గారు ఇప్పుడు పిల్లలకి అవసరమైన పుస్తకాలు కానీ ఏదైనా బ్యాగులు కానీ ఇవ్వాలని చెప్పి వారు ఒక అభ్యర్థన చేశారు. వారి అభ్యర్థన కూడా వీరు సానుకూలంగా స్పందించి అది కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి వీరు శ్రీ అయ్యప్ప భక్తం వారికి పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి వారిని కోరుతుంది. ఈ సంవత్సరం ఇక్కడ అయ్యప్ప భజన చాలా సేవా కార్యక్రమాలు చేస్తాం. వెనక బేసిక్ స్కూల్ ఒకటి, ముందు ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్స్లో కూడా ప్రతి సంవత్సరం పుస్తకాలు చేస్తూ ఉంటాం. దీనికి ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి మాకు మా బాబు చెప్పంగానే మేము కార్యక్రమం స్టార్ట్ చేయడం. అదేవిధంగా దీనికి కోనల్ భాస్కర్ గారు, తర్వాత అదేవిధంగా మా సెక్రటరీ రాంబాబు గారు, ఎంవి సాంబశివరావు గారు, మాధవ్ గారు, వీళ్ళంతా మన రత్నాకర్ వీళ్ళంతా నాకు బాగా కోఆపరేట్ చేసి దగ్గర ముందు వాళ్ళకి డ్రెస్సులు ఇవ్వాలి, అదేవిధంగా క్లీనింగ్ ఐటమ్ ఇవ్వాలి అనే ఒక మంచి సంకల్పంతో బాబు చేసిన కార్యక్రమాన్ని వెనుక ఉంటూ ప్రతి పని చేద్దామని ఒక ఆలోచనతో చేస్తున్నాం. అదేవిధంగా మన నరేంద్ర గారు చెప్పారు, నరేంద్ర గారు చెప్పిన కూడా పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాం. మీ అందరూ ఈ విధంగా కోఆపరేట్ చేసిన మీ అందరికీ పత్రిక వాళ్ళందరికీ ధన్యవాదాలు.